థైరాయిడ్ సమస్యను చూస్తూ ఉన్నాము. ఈ థైరాయిడ్ అనేది లైఫ్ లాంగ్ మనతో పాటే ఉండాల్సింది అంటున్నారు. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ సమస్యను ఏ విధంగా నయం చేస్తారో ప్రస్తుతం తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. థైరాయిడ్ పాతకాలంలో లేదు, రోజు చూసుకుంటే కనుక లేడీస్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. ఏంటి రీజన్స్ ఏంటంటారు? రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతుంది, తగ్గట్లేదు. ఏంటి కారణాలు? యాక్చువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనకు బేసిక్గా నౌడేస్ ఎక్కువ సఫరింగ్ అవుతున్న డిజార్డ్ కనుక తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం మనం ఎక్కువ గమనిస్తున్నాం. దట్ టు హైపో అండ్ హైపర్. అంటే మన బాడీలో బేసిక్ హార్మోన్ ఈజ్ ఎ థైరాయిడ్. మన మెటబాలిజం బాడీలో రన్ కావాలంటే దట్ ఈస్ ఎ బేసిక్ హార్మోన్. బట్ ఇది ఎప్పుడైతే డెఫిషియన్సీ అండ్ హైపర్ ఓవర్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నౌడేస్ ఇంటికి ఒకరు థైరాయిడ్ పేషెంట్కి ఎక్కువ పెరుగుతున్నారు, ఆల్మోస్ట్ 1 or 2 పేషెంట్స్. రీజన్స్ అంటే మన లైఫ్ స్టైల్ ఈజ్ ఎ బేసిక్ రీజన్ అండ్ సెడెంటరీ యాక్టివిటీ మనకున్న హ్యాబిట్స్ ప్రకారం. సో చిన్నపిల్లల్లో హ్యాబిట్స్ ఏముంటాయి మేడం అంటుంటారు, వాళ్ళు అయితే డెఫిషియన్సీస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్న వాళ్ళలో, మిడిల్ ఏజ్ గ్రూప్లో, పెద్దవాళ్ళు మనం థైరాయిడ్ సమస్యలు గమనిస్తున్నాం. సో ఆ సమస్య వచ్చిన కొద్దీ ఏజ్ అండ్ గ్రూప్ని బట్టి ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్ ఎక్కువ మనం హైపోథైరాయిడ్ ఎక్కువ గమనిస్తున్నాం. దట్ ఫీమేల్స్లో ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో కానీ, చిన్న ఇన్ఫాంట్స్లో కానీ, టాడ్లర్స్లో కానీ, లేకపోతే చిల్డ్రన్లో కానీ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా మనకి ఫెటైల్ ఏజ్ ఉందనుకోండి 20 to 30 ఇయర్స్ అయితే ఆ ఏజ్ గ్రూప్లో కొద్ది ప్రాబ్లమ్స్, 40+ ఉన్న వాళ్ళు డిఫరెంట్ సిమ్టమ్స్. అంటే బేసిక్ సిమ్టమ్స్ డిఫరెంట్, మీన్ వెల్ ఈ సిమ్టమ్స్ డిఫరెంట్, ఆ సిమ్టమ్స్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం డ్యామేజ్ మనకు చిన్నపిల్లల గ్రూప్లో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మదర్కి కానీ ఫాదర్కి కానీ మేజర్ కేర్ చిన్నపిల్లలు ఎలా ఉంటుంది మనకు ట్రీట్మెంట్ అనేది బేసిక్గా ఫోకస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీవే లోయర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్, హయ్యర్ యాక్టివిటీ ఆఫ్ ద థైరాయిడ్ రెండు మన దగ్గర కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫిషియన్సీ ఉంటే విల్ టెల్ డే 1 ఇట్ సెల్ఫ్ మనకు ప్యాథాలజికల్ ఏ విధంగా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఏమేమి ఫేస్ చేస్తారు. చిన్నవాళ్ళైతే డిలేడ్ మైల్ స్టోన్స్, టార్లర్స్లో కూర్చోడానికి నెక్ హోల్డింగ్ డిలే అవ్వడం, పాకడం డిలే, కూర్చోవడం నిలబడ్డము, నడవడం అవన్నీ డిలే అయ్యే, టీథింగ్ కూడా డిలే అండ్ స్పీచ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా చాలామంది ఏమనుకుంటారు, హోమియో ప్రిస్క్రిప్షన్ వాడాలా వద్దా, స్లోగా పనిచేస్తుంది కదా అని అనుకుంటారు చాలామంది. నో, సపోర్ట్ అనేది 2 మెడికేషన్ వాడుతున్నా కూడా మనకి బేసిక్గా పెథలాజికల్లీ రివర్స్ చేసే మెడికేషన్ కాబట్టి హోమియోపతిక్ దట్టు మన దగ్గర ఉన్న యూనిక్ మెడికేషన్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్ ది బెస్ట్ ఆప్షన్. పెథలాజికల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ వేసిన డే 1 నుంచి ఇట్ సెల్ఫ్ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్లాండులర్ స్టిమ్యులేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సిమ్టమాటిక్ రిలీఫ్. సో జస్ట్ లైక్ మనకు అదర్ మెడికేషన్ ఇవ్వగానే ఆ రోజు బాగుండి నెక్స్ట్ డే బాగుండకపోవడం కాదు. సో మెడికేషన్ అయితే ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో గ్లాండులర్ స్టిమ్యులేషన్ జరిగి ఏదర్ హైపర్ ఉంటే టువర్డ్స్ నార్మల్, లేదా హైపో ఉంటే టువర్డ్స్ నార్మల్ రేంజ్కి మెయింటైన్ చేస్తూ సో పెథలాజికల్ టోటల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిలేడ్ మైల్ స్టోన్స్ అండ్ నార్మల్గా అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ ఆన్ యువర్ మెటబాలిజం. ఇప్పుడు మనకు చిన్నపిల్లల గ్రోత్ కావాల్సిందంటే మనకు మజిల్ పెరగాలి, బోన్స్ పెరగాలి, మెంటల్ మెచ్యూరిటీ అన్నీ ఉండాలి. అది ఇండైరెక్ట్ మనకు థైరాయిడ్ హార్మోన్, బేసిక్ హార్మోన్, అక్కడ అన్ని డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ టు స్టార్ట్ అవర్ మెడికేషన్ సో కంప్లీట్లీ ఇట్ విల్ బికమ్ నార్మల్ యాజ్ ఏ నార్మల్ చిల్డ్రన్ ఏ విధంగా ఉంటుందో దే వోంట్ డిఫరెన్షియేట్. దెన్ విల్ ట్యాంపర్ ద డోసెస్ ఆల్సో. ఇన్ చిల్డ్రన్ ఆల్సో ట్యాంపరింగ్ ఆఫ్ ద డోసెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా రికవర్ అనే కేసెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ మనకి ప్యూబర్టీ ఏజ్లో అనుకోండి, మేజర్ మెచ్యురేషన్ టైంలో అయితే ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటూ ఉంటాం. ఆ రెండు కూడా ఈవెన్ మేము ఆ మెడికేషన్ వాడుతున్నామండి బట్ స్టిల్ సేమ్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అలాంటి కేసెస్లో కూడా స్కోప్ ఆఫ్ హోమియోపతి ది బెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హైట్ గ్రోత్ కానీ, సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్ గ్రోత్ కానీ అన్నీ నార్మల్గా అవడంతో పాటు ప్యూబర్టీ నార్మల్గా మెయింటైన్ అవ్వడంతో పాటు డిలేడ్ ప్యూబర్టీ లేకుండా, ప్రికాషన్స్ ప్యూబర్టీ లేకుండా హెల్తీ పరంగా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా మన ట్యాంపరింగ్ ఆఫ్ డోసెస్ ఇప్పుడు డిఫరెంట్ డోసెస్తో వస్తుంటారు పేషెంట్. కొంతమంది 50 mcg, కొంతమంది 100 mcg, కొంతమంది 125 mcg. బట్ స్టిల్ దే ఆర్ సఫరింగ్ విత్ సిమిలర్ సిమ్టమ్స్ ఆఫ్ ద థైరాయిడ్. వాడుతున్నానండి బట్ సేమ్ ఇవన్నీ నాలో ఉన్నాయంటారు. సో అక్కడ మీకు సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు రివర్సిబుల్ ఆఫ్ ప్యాథాలజీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎంత ఎర్లీగా వస్తారో వాళ్ళకి అంత మ్యాక్సిమం బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో ఇయర్స్ చూసాక థైరాయిడ్కి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తా అంటున్నారు. రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది, హ్యాపీగా ఇంటికి వెళ్తారు అంటున్నారు. స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.